సో ఈ ఫైనాన్స్ ప్రొఫెషన్లో నాకు మోస్ట్ కామన్గా కనిపించేటువంటి ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు ఇన్ పర్టికులర్లీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక ఎమోషన్ అంటగట్టేసి అమ్మేస్తూ ఉంటారు. ఇది మీ అబ్బాయి కోసము, మీ అబ్బాయి పెళ్లి కోసము, మీ అబ్బాయి చదువు కోసము, మీ అబ్బాయి రిటైర్మెంట్ కోసం అని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. అసలు ఇందులో రిస్కే ఉండదని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. నన్ను అడిగితే దే ఆర్ మోర్ రిస్కీ. ఏదైతే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదో పక్కాది రిస్కీ, అది రిస్కీయే. సో బేసిక్గా అటువంటి కండిషన్లో మన ఇండియా ఒక రకంగా చెప్పాలి అంటే హయ్యెస్ట్ సేవింగ్స్ రేషియో ఉన్నటువంటి ఈ భారతదేశం ఇంకా వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వెనక పడిపోయింది అంటారు. ఎమోషన్స్ని పట్టుకొని సెల్లింగ్ ఏదైతే ఉందో ఫైనాన్స్లో ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్లో చాలా ఎక్కువగా ఉంది. ఇన్సూరెన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఏంటంటే ఈ రెండు కూడా ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఒక సినానిమ్ అయిపోయింది. అమ్మేది ఇన్సూరెన్స్ బట్ చెప్పేది ఇన్వెస్ట్మెంట్. మీకు కాల్స్ వచ్చినా ఆర్ ఎంత మంచి వరి ఏంటంటే ఇక్కడ ఇన్సూరెన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అంటగట్టే వాళ్ళు, నేను ఇది నెగిటివ్ వర్డ్ బట్ స్టిల్ వాడుతున్నాను, అంటగట్టే వాళ్ళు ఏంటంటే నీకు తెలిసిన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అంకుల్ అయి ఉండొచ్చు, అంకుల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ కండిషన్స్ అన్ని తెలిసిన వాళ్ళే మళ్ళీ మీకే అంటగడుతున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే దీస్ ఆర్ లైక్ ఏమంటారు ఒక పారాసైటిక్ బిహేవియర్. మనం చూస్తే మనము సంతోషంగా పెళ్లి చేసుకుంటాం, ఆ పెళ్లి టయానికి వాళ్ళు బంధువులుగా వస్తారు, గెస్టులుగా వస్తారు, వచ్చి అరే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నీకు సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా, నువ్వు ఒక ఇన్సూరెన్స్ తీసుకో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకో, ఆర్ ఏదో కంపెనీ XYZ కంపెనీ ఈ ప్రోడక్ట్ తీసుకో, ఆర్ నీకు చాలా రోజుల తర్వాత అనుకుంటే బాబో పాప పుట్టింది, మీరు పిలిచారు నేమింగ్ సెరమనీకి పిలిచారు, నామకరణ వచ్చి తినిపోకుండా పాప పుట్టింది, ఇప్పుడు స్కూల్ ఫీజు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, ఒక చైల్డ్ ప్లాన్ తీసుకో, ఇన్వెస్ట్మెంట్ అనే చెప్తారు అక్కడ కూడా. సో అన్ని కేసుల్లో కూడా ఏమంటారు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారు, చూడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తే అందుకే ఒక మంచి ఇప్పటి నుంచి అన్నా ఇన్వెస్ట్మెంట్ చేయి. బట్ అండర్లయింగ్ అన్నీ ట్రెడిషనల్ పాలసీస్ విచ్ మీరు చూసుకుంటే FD కన్నా తక్కువ. అండ్ ఇంకొక బాధ ఏంటంటే మీరు అన్నట్టు సేవింగ్స్ అనేది మన రేట్ ఎక్కువ ఉన్నా బట్ అండర్లయింగ్ చూసుకుంటే నిజం కాదు. ఎందుకంటే ఈ సేవింగ్స్ అన్నీ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా తక్కువగా ఉన్న సేవింగ్స్. సో నీ వెల్త్ యాక్చువల్లీ డిస్ట్రాయ్ అవుతుంది.